ఆ మనసులో ఉన్న ఆ సంఘటన ఏంటి? నాకు ఒక ఆడపడుచు గారు ఉండేవారండి. ఆవిడకి ఫస్ట్ 2 బాబులు పుట్టారు. కానీ వాళ్ళు అనుకోకుండా చనిపోయారండి వాళ్ళు. థాట్స్ అయ్యో కొంచెం ఏర్పడలేదండి బాబులకు కూడా. తర్వాత వాళ్ళ అత్తయ్య గారు ఫోర్స్ తోటి మందులు వాడి 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 మొత్తం మీద మళ్ళీ 3rd టైం ప్రెగ్నెంట్ అయిందండి ఆవిడ. 3rd పాప పుట్టిందండి. ఆ పాపకి కళ్ళు గాని, చెవులు గాని, నోరు గాని ఏమి, ఓన్లీ హార్ట్ ఒకటే పనిచేసేలా పుట్టిందండి పాప. 5 years బాలాగా మంచం మీద వాళ్ళ అమ్మగారేంటి మా ఆ ఇంట్లో పాప 5 సంవత్సరాలు బ్రతికింది. 5 సంవత్సరాలు బతికిందండి. ఈ పాపతో ప్రెగ్నెంట్ అయినప్పుడు వెంటనే బెడ్ రెస్ట్ అన్నారండి. అప్పుడు సంవత్సరం ముందు నుంచి కూడా మా ఇంట్లోనే ఉందండి అమ్మ. పోలే పుడతారమ్మా, కంగారు లేదు అన్న ధైర్యం ఇవ్వాలండి ఎవరైనా సరే. నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇవేంటండి. ఆ చిన్న పాపని 5 సంవత్సరాలు పెంచారు. ఆ పాప నడవడం అది కూడా లేదా? నడవడం గాని, నవ్వడం గాని, చూడడం గాని, వినడం గాని ఏమీ లేదు. ఒక హార్ట్ బీట్, ఒక ఏడవడం అండి. ఆకలేస్తే ఏడుస్తుంది అంతే. నైట్ పడుకుండేది కాదు, మార్నింగే పడుకుండేది. నైట్ తెల్లవారులు వాళ్ళ అమ్మ ఎత్తుకొని కూర్చొని అలా ఓపిగ్గా, చాలా ఓపిగ్గా పెంచిందండి ఆ పాపను. ఆ తర్వాత ఆ మందులు వాడి వాడి ఆవిడకి ఆ ఎఫెక్ట్ కిడ్నీలకు కొట్టి ఆవిడ కూడా చనిపోయిందండి మా ఆడపడుచు గారు. ఎంత బాధలో ఉన్నా కూడా వాళ్ళ ఆయన ఏం చేశాడంటే ఇలాంటి పాప పుట్టిందని చెప్పేసి మా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడండి ఆవిడని. పేరేంటి మీ ఆడపడుచు గారి పేరు? మంగతాయారు. మదర్ చనిపోయిన తర్వాత 1 monthకే చనిపోయిందండి పాప. ఈవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన్ని చూడాలి చూడాలి అని అన్నది, కానీ రాలేదండి వాడు. అమ్మ లేదు అమ్మ లేదని తెలిసింది. ఆ పిల్లకి థాట్స్ ఏమీ లేకపోయినా కానీ స్పర్శ అన్నది తెలిసి ఆ పాప బెంగ పెట్టేసుకుందండి. ఎన్ని రోజుల తర్వాత? 1 month అండి. ఇద్దరం కూడా అక్క చెల్లు అని అడిగేవారు బయటికి వెళ్తే. ఆడపడుచా అని ఎవరు అడగలేదండి ఇంతవరకు కూడా. అంత బాగా ఉండేవాళ్ళం అండి ఇద్దరం క్లోజ్ గా. చెల్లి గురించి ఆయన ఎలా తట్టుకోగలిగారు ఈ బాధ అంతా? ఆయన బాధ అయితే అసలు చెప్పలేదు. సో ఈ టెక్నాలజీ ఇంకా మారుతుంది. సో ముందు మీ కొడుకు, మీ కోడలు, మీ కూతురు, మీ అల్లుడు వాళ్ళు కదా మీకు ముఖ్యం. తర్వాత వచ్చే మనవల కోసం వీళ్ళని జీవితాలను నాశనం చేయకండి. వదిన ఆడపడుచులు మీలానే ఉండాలి. ఆమె ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటారు. అండ్ మీ హస్బెండ్ ధైర్యంగా ఉండాలి. మీ బ్రదర్ దగ్గరకు వచ్చి మీ మనసులో ఆ బాధ చెప్పుకున్నారు. సో కొంచెమైనా మీకు రిలీఫ్గా ఉంటుంది. మనం అంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అందుకే మీకు ఒక కానుక.